ఏంది అసలు ఎవరిని బెదిరిద్దామని ఏం చేద్దాం వలుపు పొగరు రౌద్రం ఉంటారు తప్పది. వాళ్ళ పని ఏంది? ఫస్ట్ కొట్టే మాట్లాడతాం. సో జనరల్గా ఇప్పుడు మనం ఒకరిని చూసి రియలైజ్ అవ్వడం అంటే మీ నాన్నగారు తాతగారు దీంట్లోనే ఉన్నారు కాబట్టి అలా మీకు వచ్చేసింది అనుకున్నాం. అంటే ఇప్పుడు మీ పైన ఇంకెవరైనా ఉన్నారా అన్నవాళ్ళు? వాళ్ళు ఎవరన్నా కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇంతమందిని వేసుకొచ్చావు ఎందుకన్నా? ఇక పాన్ తింటాడు మంద అవుతాడు మంద అవుతాడు. సో చాకులు పెట్టి బెదిరించి వస్తావా? చిన్నతనంలో ఉన్నప్పుడల్లా అంటే చెల్లెలు కానీ నీకు కానీ నాన్న రోజుకొక గొడవ పెట్టుకోండి, లేదంటే కొట్లాటలు రక్తాలు చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? డాడీ కొట్టుడు చూసినా నేను ఈ అన్నను బీడ్ చేయాలి, లేదంటే వీళ్ళని బీడ్ చేయాలి, వీళ్ళ ప్లేస్లో ఉండాలి అని చెప్పేసి. స్క్రీన్ సిటీలో ఏడు ఆయన పేరు చెప్పినా గుర్తుపడతాడు. ఆయన గిట్ట ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయన పేరు ఒకటే తెలుసు ఎవరికి, ఆయన ఫోటో ఎవ్వరు చూడలేదు ఎప్పటిదా. మరి వాళ్ళ కింద ఎన్ని రోజులు పని చేస్తాను? వాళ్ళిద్దరు పెద్ద పెద్ద రియల్స్ మొత్తం కోట్లు నడుస్తాడు. నేను కూడా పెళ్లి చేసుకున్నా, ఆడపిల్ల కట్నం ఇద్దా కాదు, నాకు ఆడపిల్ల కట్నం కింద నాకేమిస్తావు నువ్వు పెళ్లి చేసుకుంటే? ఇది ఉండదా? వచ్చినప్పుడు. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు సైకో సంతు ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ఎక్కడ గొడవాడినా సైకో సంతు పేరు వినిపిస్తుంది, లేదంటే ఎక్కడైనా గొడవలు తెంచాలన్నా పేరు వినిపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న పార్టీ వాళ్ళందరికీ ఒక అండా దండ అని చెప్పొచ్చు. ఆ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. హలో సంతున్నా. హాయ్. నువ్వు ఇంకా అట్లా డల్గా ఏం తెలియనట్టు ఇన్నోసెంట్ కూర్చున్నావు అనుకో ఇంటర్వ్యూలో, బయటనే ఒక గప్పును గుద్దుతా అంటూ మళ్ళీ ఇంటర్వ్యూలో అంత ఇన్నోసెంట్ కూర్చుంటావు ఏం తెలియనట్టు. అట్లనే ఉంటే మనకు మంచిగా. అమ్మా మంచిగా ఉంటావా? అన్ని చూపించుకోవద్దు, ఏడ చూపించాలో అన్నీ చూపించుకోవాలి. కాదు అసలు ఎందుకు ఇట్లా ఇన్నోసెంట్ గా ఉండడం ఎప్పటి నుంచి అలవాట్లేదంటే పైకి యాక్ట్ చేస్తావా? లేదా నార్మల్గా ఇట్లానే ఉంటా. లేదు, నీకు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు మా అందరికి తెలుసు, నాకు స్పెషల్ గా తెలుసు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఎందుకు ఇట్లా ఇన్నోసెంట్ గా బిహేవ్ చేస్తావు? నేను ఇట్లానే ఉంటా నార్మల్గా బయట గిట. నాతో ఎవరైనా బ్యాడ్గా అయితేనే బ్యాడ్గా ఉంటా. బ్యాడ్గా అయితేనే బ్యాడ్గా ఉంటావు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో నన్ను బెదిరించావు, గుర్తుందా? ఏమన్నా ఏ చూస్తా అప్పుడు అన్నావు, ఏం చేస్తావు చెప్పు. నేను ఎవరిని ఏం చేయాలి, నాకు ఎవరైనా ఏమైనా చేస్తే అలాగే చేస్తాను. నార్మల్గా అయితే ఎవరిని ఏమన్నా. ఓకే, నార్మల్గా అయితే ఏమన్నావు. సో ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు ఏ ఇష్యూస్ ఏ గొడవలకి వెళ్ళట్లేదని తెలుసుకున్నాం. జనరల్గా ఎందుకని అలాగా ఇలాగ మారిపోవడానికి రీజన్ ఏంటి? కారణం అయితే మన ఫ్యామిలీ వల్లనే మారిపోయినాం. నా వల్ల నా తమ్ముళ్ళు మొత్తం పిఎస్లు అట్లా ఇట్లా పోతారు. ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు? తమ్ముళ్ళు లెక్క చేయలేము, మస్తు మంది ఉన్నారు. అంటే బయట వాళ్ళ? ఓకే, బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు. నేను ఏడికి పోయినా ఒక ఏరియాలో ఒక 10 మంది ఉంటారు నా తమ్ముళ్ళు. ఏ ఏరియాకి పోయినా. ఓకే, సో చుట్టుపక్కల ఏ ఏరియాలు కవర్ చేస్తున్నావు మరి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? నాకు ఎక్కడ పోయిన ఉంటారు. ఆంధ్రలో గిట్ట ఉన్నారు నా తమ్ముళ్ళు. ఆంధ్రాలో కూడా ఉన్నారు. ఆంధ్రలో గిట్ట ఉన్నారు. కాదు, ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఇంతమందిని వేసుకొచ్చావు ఎందుకన్నా? నేను టెంపుల్కి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా అని చెప్పి అంతమందిరా, లేకపోతే ఏం లేదంటావా? అసలు మీ ధైర్యం ఏంటి? అంటే ఎందుకని ఒక టైప్ ఆఫ్ పెద్ద పెద్ద రౌడీలేమో బయట రౌడీజం చూపించుకుంటారు, మీరేంటి యూట్యూబ్లలో ఈ రౌడీజాలు? నాకు అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్లో నేను చూపియా, కానీ యూట్యూబ్లోకి వస్తుంది మీది. అది వస్తుంది. వస్తుంది. నాకు ఇప్పటిదాకా నా ఛానల్ గిట్ట లేదు యూట్యూబ్. అవును, లేదు. నా ఛానల్ లేదు, నా పేరు మీద ఒక వాల్యూమ్ లేదు. కానీ బయట మీది వినిపిస్తుంది కదా. బయట వినిపిస్తే దానికి నేను ఆపలేను కదా. నా తమ్ముళ్ళు చేస్తారు, ఇక ఉన్న ఫ్యాన్స్ వాళ్ళు చేస్తారు, నేను చెయ్య. అసలు ఎట్లా ఎందుకు టర్న్ అవ్వాల్సి వచ్చింది ఇందులోకి? ఒక్కసారి ఎవరికైనా పిఎస్కి పోయి దెబ్బలు తింటే అర్థమవుతుంది. అంటే తిన్నావు? చాలాసార్లు తిన్నా. ఏమన్నా అప్పుడు కూడా ఇంత ఇన్నోసెంట్గా ఉన్నావా? కొట్టకండి సార్ అన్నావా? అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పిఎస్కి? ఆ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో బట్టి ఏం చేయలేము మనం. వాళ్ళని అయితే మనకు ఆపేంత ధైర్యం లేదు. ఇక వాళ్ళు చేసిన పని మనం చేయించుకోవాలి, లోపల పోయినాక ఏం చేయలేము. కానీ జనరల్గా చాలా మందికి డౌట్ వస్తుంది. జనరల్గా ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు ఇవి ఇష్యూస్ పడి పోలీస్ స్టేషన్లకు చాలా మంది యూత్ వెళ్తుంటారు కదా, వాళ్ళతో ఏమేమి పనులు చేపిస్తారు వాళ్ళు? బండలు దూడిపించడం, ఇట్లాంటి బట్టలు ఉతికించడం, అవన్నీ ఏం చేపియారు. పనులు అయితే అసలు చేపియారు. ఓకే, టీలు చేపించుకుంటారంట, కుకింగ్ చేపించుకుంటారంట. తప్పది, అవన్నీ ఏం చేపియారు. ఓకే, వాళ్ళ పని ఏంది? స్టూడెంట్స్ కాబట్టి ఫైల్లో చదువుకుని ఫైల్ వీళ్ళు తీపిస్తారు అంతే. మిగతా పనులు ఏం చేపియారు. మిగతా పనులు ఏం చెప్పారు. మరి నీకు కొట్టారా ఎప్పుడైనా? చాలాసార్లు కొట్టాను. అయినా కానీ ఇంకేం కాలేదు, అయినా కానీ మళ్ళీ పోతా అంటావు. మళ్ళీ అందుకే కదా ఆగిపోయినా. అంటే ఫ్యామిలీ రీజన్స్ అంటే మీ అమ్మ వాళ్ళు వద్దన్నారా లేకపోతే దేనికి? ఒకప్పుడు మమ్మీ వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తుండే, ఇప్పుడు ఆపేసారు. ఎందుకని అలాగా? చెల్లె పెద్దగా అవుతుంది,
నేను పెద్దగా అవుతాను, ఇంకా నాకు చిన్న చెల్లెలు ఉన్నారు 2-3 అంటే మా ఫ్యామిలీలో. ఉమ్, అలా ఇక నేనేమని చేసినా అనుకో ఇప్పుడు ఉమ్, వాళ్ళకు ఫ్యూచర్లో ఉమ్, వాళ్ళు సెటిల్ గారు, నేను సెటిల్ గాను. ఉమ్, నేను సెటిల్ అయితేనే ఇక వాళ్ళు సెటిల్ అవుతారు. నేను అన్ని వదిలి కూడా సెటిల్ అవుతా, ఉమ్. అట్లా అని చెప్పి ఆపేసినాను. అంటే ఇప్పుడు ఏం వర్క్ చేస్తున్నావు ప్రజెంట్? ప్రజెంట్ వర్క్ అయితే చిన్న చిన్న రియల్ ఎస్టేట్స్, చిన్న చిన్నవి. ఇంకా అవి కాకుండా ఇంకేం అవి చేస్తున్నావు? కాకుండా ఏం చేయాలి, అవి కాకుండా ఏం చేయవు? అంతకు ముందులాగా చిన్న చిన్న సెటిల్మెంట్లు, గొడవలు, ఇప్పుడు అన్ని కొట్లాటలు, వదిలేసిన. ఆ లవ్ మ్యాటర్లు కూడా తెంపుతావంట, విడిపిస్తావంట. అవన్నీ ఇప్పుడు నీకు సిగ్గైతుంది కదా ఇవన్నీ చెప్తే? అవన్నీ అవన్నీ close. అప్పట్లో కదా. అవన్నీ అప్పట్లో. కదా? ఇప్పుడు ఏం లేదు. ఎలాంటి లవ్ స్టోరీలు వచ్చాయన్న నీ దగ్గరికి, చెప్పవా? చాలా వస్తాయి. ఇప్పుడు ఈమె ఒక్కోని పెట్టుకొని ఇంకొకని అక్కడ మెయింటైన్, ఉమ్, వాని దోస్తు కానీ మళ్ళీ అక్కడ మెయింటైన్, ఆ. అట్లా చాలా వచ్చినాయి. అట్లా మరి మీరు ఎట్లా సెటిల్ చేస్తారు? అంటే ఏ విధంగా, ఎట్లా? నేను డైరెక్ట్ ఇద్దరిని పిలిచి అడుగుతా. ఫస్ట్ అయితే రిలేషన్లు ఎవరు ఆ, ఇద్దరిని పిలిచి అడిగి డైరెక్ట్ పెళ్ళే చేస్తాను నేను. ఇవన్నీ స్టోరీలు ఉన్నాయి. ఆ. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా, వీళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటా, ఆర్య సమాజ్ తీసుకొని పెళ్లి చేసేస్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం గొడవ చేయరు అట్లా చేస్తే? ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారా? మనం మంచిగా చేస్తున్నాం కదా, ఆ, పిల్ల లైఫ్ ఖరాబ్ చేస్తలేం, ఉమ్, పిల్లని సెట్ చేస్తున్నాం ఒక్కొంతోనే. ఉమ్, 3-4 ఏం చేస్తలేం కదా, ఒక్కొంతో సెట్ చేసి మంచిగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఉమ్. మరి ఇటు సైడ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళు, ఇటు సైడ్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళు ఆశ అంతా కట్ అయిపోతారు మనం చూసి. ఎంత తీసుకుంటారు మరి ఈ సెటిల్మెంట్? అవన్నీ చేయను. నా చెల్లెలాగా నేను చేస్తా అట్లా. నా దగ్గరికి ఎవరు వచ్చినా పిల్లని నా చెల్లె అనుకొని చేస్తా, అంతే. ఓకే. సో ఈ లవ్ సెటిల్మెంట్లు కాకుండా ఇంకేం సెటిల్మెంట్లు వచ్చేవి అప్పట్లో మీ దగ్గరికి? వస్తాయి ఇట్లనే చిన్న చిన్న కాలేజ్ల కాడ కొట్లాటలు ఉమ్, అవి వస్తాయి. ఆ కాలేజ్ల కాడ వాళ్ళని చాలాసార్లు పియ్యేసుకున్నాను. ఉమ్. కొట్లాడిరా? ఎట్లా, ఏంది అసలు, ఏం గొడవలు వస్తాయి? ఏం ఇప్పుడు మన సెటిల్మెంట్? తమ్ముళ్ళు ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు, ఉమ్, అన్న ఇట్లా అయిందని చెప్పి. ఉమ్, నేను వాళ్ళకి రాలేనని చెప్పలేను, ఉమ్, వస్తా అని చెప్పలేను. ఉమ్, వస్తా అని చెప్తే ఆపోజిట్ వాళ్ళు భయపడతారు, అరే ఆయన వస్తాడు, వస్తే పెద్దగా చేస్తాడు అని చెప్పి. ఉమ్, ఇక పోయి కాంప్రమైజ్ చేసేసా. వద్దురా ఇవన్నీ మేము మస్తు చేసినాం రా మీ ఏజ్లో అయ్యి అని చెప్పి మాట్లాడి ఇద్దరిని కలిపించేసి వచ్చేసా బయట. ఉమ్. ఏం చదువుకున్నారు మీరు? నేను 7th క్లాస్ లాస్ట్. మరి ఎందుకు అట్లా, మరి ఎందుకు చదువుకోవాలనిపించలేదు? ఎందుకు? 7th క్లాస్లో ఎట్లా అంటే చాలా పెద్ద స్టోరీ. అక్కడ కూడా స్టోరీ ఉందా? అదే ఫస్ట్ టైం, ఓకే. ఫస్ట్ అదే స్టోరీ. ఉమ్, అయితే చిన్నప్పుడు నాకు ఒక పీటీ సార్ ఉండే, శ్రీనివాస్ సార్ అని చెప్పి. ఆ, ఆయన నాకు ఎట్లా కబడ్డీ నేర్పిస్తుండే, అవన్నీ చేపిస్తుండే. ఉమ్, ఆయన ఏం చేసిండు, నేను 3-4 రోజులు స్కూల్ పోలే ఉమ్, అని చెప్పి కొట్టిండు. ఉమ్. ఒక్కరోజు చూసినా, 2 రోజులు చూసినా, 3వ రోజు కంట్రోల్ కాలే నాకు. ఏం చేసినావు? బ్యాగ్లో చాకు పెట్టుకొని పోయినా స్కూల్కి. అమ్మో! చాకు పెట్టుకొని వెళ్ళినవా? ఆ స్కూల్లో ఇప్పటికీ రికార్డు ఉన్నది. ఓకే. నా చాకు ఇప్పటికాడ ఆఫీస్లో ఉంటుంది. ఓకే. ఏ స్కూల్లో అది? ఏ ఏరియాలో? మా ఇంటికాడ చిత్రంబాగ్లో గోషాకాడు స్కూల్ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్. ఆహా. ఆ స్కూల్. ఆ స్కూల్లోనా? చాక్ తీసుకెళ్ళి ఏంటి సార్ని బెదిరించావా? బెదిరియలే, ఇంకా ఉమ్, అది వేరేగా అవుతుండే. స్టూడెంట్స్ చెప్పేసి సార్కి ఉమ్, ఆయన తీసుకొని వచ్చింది మీకోసం అని చెప్పి. ఉమ్. నువ్వు చెప్పినావా సార్ కోసమే తీసుకొచ్చినా అని పిల్లలకి? అందరికీ తెలుసు, ఆ, ఈ 2 రోజుల నుంచి కంట్రోల్ చేసుకుంటూ నేను కోపం వేరేగా ఉంటుందని చెప్పి. ఆ. ఏంది అసలు, ఎవరిని బెదిరిద్దామని, ఏం చేద్దామని, ఎవరిని చూసుకొని ఇంత వలుపు, పొగరు, రౌద్రం నేను ఇవన్నీ? ఎవరిని చూసుకొని రా, ఆ, నేను ఎవరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర పోను, ఉమ్, నేను ఎవరితో కొట్లాడాను, ఎవరితో మాటలు పడను. ఉమ్, నా అగేన్స్ ఎవరైనా వస్తేనే ఉమ్, నేను వాళ్ళకి అగేన్స్ పోతా. ఉమ్, నేను అందరిని అన్న, హాయ్ అన్న అన్న అనుకుంటూనే ఉంటా. ఉమ్, చిన్న పిల్లాడు వచ్చి కలిసిన హాయ్ బ్రో అని చెప్తా. ఉమ్. నాతో బై మిస్టేక్ గిట్ట వేరేగా వస్తే నేను వేరేగా పోతా. ఓకే. సో అప్పుడు ఇంకా అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేదా ఆ రీజన్ వల్లే? దాని తర్వాత స్కూళ్ళకి వెళ్ళినా ఆ స్కూళ్ళల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది డైరెక్ట్. గవర్నమెంట్ స్కూల్ అంటే ఎట్లుంటుంది, ఒక్కో స్కూల్ అంటే అన్ని స్కూల్లో పోతుంది. ఉమ్, ఇక అట్లా పోయి ఏ స్కూల్లో తీసుకోలేదు. ఉమ్, చదివిన ఏ స్కూల్లో పోయినా 3-4 స్కూల్ పోయినా, ఏ స్కూల్లో పోయినా 1 month 2 months. ఉమ్, ఇక ఆడ బాయ్స్ ఉంటారు, అరే అన్నాను ఆ స్కూల్లో ఇట్లా చేసినావు, అట్లా ప్రిన్సిపల్ దగ్గర వాళ్ళు ప్రిన్సిపల్ 1 month టీసీ ఇచ్చేసారు. టీసీ ఇచ్చేసి పంపించేసినారు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మనం ఒకరిని చూసి రియలైజ్ అవ్వడం అంటే మీ నాన్నగారు, తాతగారు దీంట్లోనే ఉన్నారు కాబట్టి అలా మీకు వచ్చేసింది అనుకుందాం. అంటే ఇప్పుడు మీ పైన ఇంకెవరైనా ఉన్నారా అన్నవాళ్ళు? అన్న వాళ్ళు అయితే చాలా ఇట్లాంటి మంది ఎంకరేజ్ చేసే విషయాలు కానీ, కొట్టడం, తిట్టడం, First of all, పిఎస్కి వెళ్తే పట్టుకురావడం? నన్ను ఎంకరేజ్ చెయ్యరు, నాకు మంచిగా చెప్తారు. వద్దురా నువ్వు చేసినావు, నువ్వు చిన్న ఏజ్లో మస్తు చేసినావురా, వద్దు అని చెప్పి చెప్పేటోళ్ళు ఉన్నారు చాలా మంది. ఓకే. సో జనరల్గా చెప్పేటోళ్ళు ఉన్నారు. జనరల్గా ఇంకెవరు ఉన్నారు మీ పై అన్న వాళ్ళు అంటే? పై అన్న వాళ్ళు అంటే మన ఇంటికాడనే ఉన్నారు, మళ్ళీ ఒక్కొక్క పేరు చెప్తే ఒక్కొక్కరికి మంచిగా అనిపించదు. అట్లా నాకు అన్నలు ఏ ఏరియాకి పోయినా నాకు అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు.
సో ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక ఫెస్టివల్ వస్తూనే ఉంటది, ఏదో ఒక ఫెస్టివల్ చేస్తూనే ఉంటుంది, సెలబ్రేషన్స్ ఇవన్నీ. మరి వాటన్నిటికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు కండవలు కప్పుకుంటారు, ధూమ్ధామ్ హల్చల్ చేస్తారు, డీజే డప్పులు పెడతారు, అది నాకు ఇదంతా ఎట్లా? నాకు ఇన్వైట్ చేశారు కాబట్టి నేను ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనం అందరితో కలిసి ఉండాలి, వాళ్ళతో మనతో వాళ్ళ దగ్గర మనం పోవాలి, మన దగ్గరకు వాళ్ళు రావాలని చెప్పి నేను పోతాను అందరి దగ్గర. మరి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు ఎలా జరుగుతున్నాయి? నార్మలే, చిన్న చిన్న, నేను ఎక్కువ పెద్దగా పోను, ఎంత ఉండాలో అంతలోనే ఉంటా. ఓకే. మీకేమైనా అంటే ప్రాపర్టీస్ ఆస్తులు ఉన్నాయి వెనకాల బాగా ఏమైనా? మాకేం లేదు, ఊర్లు ఉంది, అది ఒక్కటి ఉంది చాలా, అంతే. ఏ ఊర్లో అది? మన నారాయణఖేడ్ అని చెప్పి ఉంటుంది. ఓకే. అటు సైడ్. ఇక్కడ ఓన్ హౌస్ ఏం లేదా? ఇక్కడ లేదు. ఇల్లు కట్టిరని విన్నా నేనేదో. ఇల్లు కట్టలేదా? 10 మంది 10 మాటలు చెప్తారు. ఇల్లు కడితే ఇట్లా ఉంటారా? నేను ఎందుకుంటారు? మంచిగా అప్పుడు నాన్న చేసేది, అప్పుడు తాత చేసేది, అప్పుడు సంపాదించినాలే కదా. వాళ్ళు చేసి ఏం పెట్టలేరు. ఇప్పుడు ప్రజెంట్ నేను పెట్టానని చెప్పి నన్ను మొత్తం ఆపిచ్చేసారు. మేము చేయలేం రా భయ్, నువ్వన్నా చేసి నువ్వన్నా పెట్టా అని చెప్పి. నా కొడుకులు గిట్ట నా గురించి ఇట్లా చెప్పుకోవద్దు, మా డాడీ కట్టిండ్రా భయ్ అని చెప్పి చెప్పుకోవాలి. అంటే అప్పుడు నాన్న వాళ్ళు ఇక్కడ ఇట్లాంటివన్నీ చేసినప్పుడు డబ్బులు పోగొట్టారా లేదంటే తీసుకొచ్చారా? వాళ్ళది ఎట్లుంటుండే అంటే 1,00,000 రూపాయలు సంపాదించిన 2 లక్షలు ఖర్చు పెడుతుండే, అట్లుండే. అప్పుడు ఎంతమంది ఉండే నాన్న వాళ్ళ కింద అలాగా? అసలు ఏంటి నాన్న స్టోరీ ఏంటి చెప్పండి ఒకసారి. నాన్న స్టోరీ ఎట్లా అంటే, నాన్న ఆయన గురించి చెప్పలేము, చాలా ఉంది. ఆయన గిట్ట సేమ్ నాకు ఆయన పోలికలే మొత్తం. ఆయన ఎవరి దగ్గర పోడు, ఆయన తాగుతాడు, తింటాడు, ఇంటికి వస్తాడు. ఆయన మధ్యలో గెలిస్తే డైరెక్ట్ మధ్యలో నుంచి పిఎస్కోతాడు, ఇంటికి గిట్ట రాడు. అదే నాన్న అంటే ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సెటిల్మెంట్లలో కానీ ఇట్లాంటి ఇష్యూస్ 10 years చేశారా? ఏం పేరు ఉండే నాన్న పేరు? రాజు యాదవ్. రాజు యాదవ్ కదా. ఓకే. మరి ఎందుకు సడన్ గా నాన్న కూడా సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? నాన్న ఇక ఆయనదేమో మాకు తెలియదు. ఎప్పుడు అడగలేదా? అవి అడగాల్సిన అవసరం లేదు. అంటే కూర్చోబెట్టి చెప్పలేదా, బిడ్డ ఇది ఇట్లరా ఇది ఇట్లరా అట్లా ఇట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మాట్లాడాడు. అదేంటి మీరు ఇద్దరు మాట్లాడుకో? ఆయన మాట్లాడితే ఇంకా రెచ్చిపోతా కదా. ఓకే. అట్లా అని చెప్పి ఎంతలో పెట్టాలి అంతలోనే పెడతాడు. ఎప్పుడైనా నాన్న మీదకి ఎవరైనా గొడవ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఉండి వాళ్ళని కొడతావా? అట్లాంటివి ఏమైనా చెప్తావా? అట్లా అయినాయి 3-4 అయినాయి. ఏ సందర్భంలో? డైరెక్ట్ డాడీ కాల్ చేయడు, ఆపోజిట్ వాళ్ళు అని మీ డాడీ ఇట్లా చేస్తున్నావు ఇట్లా అవుతుందంటే నేను డైరెక్ట్ పోయి మాట్లాడా, డైరెక్ట్ చేస్తా. ఎవరి మీద వేస్తావు? ఆపోజిట్ వాళ్ళ మీద. వాళ్ళు ఎవరన్నా నాకు సంబంధం లేదు, ఫస్ట్ కొట్టే మాట్లాడతా. ఇక హైదరాబాద్ వాళ్ళు అంటే ఇట్లా ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఒక గుర్తింపు పుట్టిపోతుంది కదా. ఇట్లా చేస్తే అసలు అడగాలి కదా అక్కడ. ఒకవేళ మీ నాన్న తప్పు ఉంటే వాళ్ళని కొట్టడం ఎందుకు అలాగా డైరెక్ట్? నాకు అవన్నీ సెకండరీ. ఫస్ట్ మా డాడీ ఆయన తప్పు చేసినా తప్పు చేయకపోయినా అది ఆపోజిట్ వాళ్ళది తప్పు. ఆపోజిట్ వాళ్ళది తప్పు అయితే నీ నెంబర్ ఇచ్చేస్తా ఈ ఇంటర్వ్యూలో. ఏమన్నా ప్రాబ్లం ఉంటే హైదరాబాద్ లోకల్ సంతకు ఫోన్ చేయండి అని. కాల్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు ఆలోచించారు. నువ్వు ఎత్తవయ్యా నాయన ఫస్ట్. అది కాల్స్ ఎత్తావు ఎందుకని? ఏంటి అసలు రాత్రి ఎప్పుడూ లేస్తావు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో నిద్ర లేచినాక అంటావు. నాకు అస్సలు అర్థం కాదు, టైమింగ్స్ ఏంటో నాకు అర్థం కాదు. ఏం చేస్తావు డే లేచి? పండుకోనికైనా టైం ఉండదు, అందుకే ఎవరిని పట్టించుకుంటలేదు. అసలు ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నైట్ మెల్కుంటా, నాకు నైట్ మొత్తం బైక్ల మీద తిరుగుతారు కదా మీ గ్యాంగ్ అంతా? బయట అస్సలు ఎవరు తిరగరు మా వాళ్ళు, బయట చిల్లర లెక్కలు అస్సలు చేయరు. ఇంటికాడనే ఉంటాం, మాదేదో మేము తీసుకుంటాం, టైం పాస్ చేస్తాం. ఇక పాన్ తింటాడు, మంది అవుతాడు, మంది అవుతాడు, అట్లా పబ్జీ ఆడుకుంటా కూర్చోరు ఇంటికాడ అందరు. తమ్ముళ్ళు అందరు అదే చేస్తారు. డే మొత్తం అనుకుంటే ఇంకా రియల్ ఎస్టేట్ ఎప్పుడు చేస్తావు అన్న నువ్వు? నైట్ టైమే కదా మెయిన్. ఇక సైడ్ ఉంటే సైడ్ మీకు వెళ్ళిపోతాం నైట్. మరి కస్టమర్లు అప్పుడు రారు కదా నైట్? మాది ఇల్లీగల్ ఉంటుంది కొంచెం. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఉంది, మీకు ఈ ల్యాండ్ ఉంది, మీకు ఈ ల్యాండ్ మీద ప్రాబ్లం అవుతుంది, మీరు ఏం చేస్తారు? మీ దగ్గర పైస ఉంది, పైస ఉన్నోడు ఏం చేయాలి? దమ్మున్నోని కొనుక్కోవాలి. ఓకే. అట్లా మనల్ని కొనుక్కుంటే మేము వాళ్ళతో మాట్లాడతాం. ఓకే. సెటిల్ చేశారా ఇట్లా? అట్లా ఇట్లా అయితే చాలానే వస్తుంది కదా. డైరెక్ట్ గా చెయ్యా, అన్న వాళ్ళు చేస్తారు, నన్ను పంపిస్తారు అంతేనా? కొట్టేస్తావా? ఏం చేస్తావు? చాకులు పెట్టి బెదిరించి వస్తావా? చాకులీకులు అంతా. మరి నువ్వు దొంగవి. లాస్ట్ టైం అసలు నీ గురించి అంతా తెలుసుకున్నప్పుడు ఏం ఓపెన్ అసలు ఏం చెప్పవు, చేసే రచ్చ మాత్రం ఇంత ఉంటది. ఎందుకు సైలెంట్ గా ఉంటావు? మీ అన్న వాళ్ళు ఏమైనా చెప్పొద్దంటారా ఇంటర్వ్యూలలో ఇవన్నీ? నాకు అవన్నీ ఏం చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూలకి నువ్వు ఓకురా నాయనా అంటారు నాకు. ఎందుకంటే సైక్ లేచి సైక్ తెప్పిస్తే సైక్ వస్తుందనా? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఓకురా, ఎందుకు ఆన్ స్క్రీన్ చేసుకుంటున్నావు, మనం ఆఫ్ స్క్రీన్ ఉండాలి ఇదనే చెప్తారు అన్న వాళ్ళు. ఓకే. సో జనరల్ గా అవును, ఏదైనా ఎప్పుడైనా లీకులు దొరకవచ్చు, చిన్న చిన్న నోట్ జారి మాట్లాడినని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళది. జనరల్ గా రియల్ ఎస్టేట్ అనేది లీగల్ గా చేస్తేనే చాలా సంపాదిస్తారు. ఇంకా మీరు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు కదా, ఇంకెంత వస్తుంది పైసా? ఇప్పుడు ఎట్లుంటది అంటే, మా అన్న కాడికైనా అది 10 అన్నల కాడికైనా పోయి ఒక అన్న కాడికి వస్తుంది.
మళ్ళీ అందరు షేర్లు కొట్టాలి అలా వీడికి రూపాయి వస్తే నాకు చారణ వస్తుంది. నేను ఈ చారణకి మళ్ళీ నా తమ్ముళ్ళకు పంచాలి. అట్లా కాబట్టి అయ్యో కాదు మరి ఎప్పుడు నీకే సొంతంగా స్టార్ట్ చేయాలనిపించలేదా? ఆయన కాడికి పోయేసి వచ్చి డైరెక్ట్ మొత్తం చేసుకొచ్చేది నువ్వే కదా. అప్పుడు నేను అన్న వాళ్ళని చూసుకొని ఇన్ని రోజులు ఉన్నా, వాళ్ళని చూసుకొని నేర్చుకున్నా. ఇక వాళ్ళ కడుపు మీద కొట్టొద్దు. ఓకే. సో ఎట్లాంటి వాళ్ళు ఏం గొడవలు చెప్పినా చేస్తావా? వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా ఇల్లు కన్నా నిప్పు పెట్టి రమ్మంటే పెట్టొస్తావా? నాకు వాళ్ళు చెప్తే బరాబర్ చేస్తా. నాకు వాళ్ళు చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇందాకనేమో ఫ్యామిలీ కోసం నేను మారిపోతా, అన్న వాళ్ళే కదా, అన్న చెల్లెలు ఉన్నారన్న, ఇప్పుడేమో మళ్ళీ అన్న వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ పెట్టిస్తా అంటారు. నాకు చెప్పారు మా అన్న వాళ్ళు, చెప్పారనే చెప్తున్నా. నాకు చెప్పారు మా ఫ్యామిలీ వాళ్ళైనా మా అన్న వాళ్ళైనా నాకు అందరు ఒకటే. నా ఫ్యామిలీ ఇదంతా. నేను ఎవరిని బయట లాగా చూడ, నా ఫ్యామిలీ పర్సన్ లాగానే చూస్తా. అది ఎవరు వచ్చినా సరే. సో అట్లా అని చెప్పేసి ఏం చెప్పినా చేస్తావు. మరి క్యాట్ వంశన్నకి నీకు రిలేషన్షిప్ అసలు ఎలా పరిచయం? అది వంశన్న నా రిలేషన్ కొంచెం వేరే. అంటే చెప్పు, మా కోసం తెలియాలి కదా. వంశన్న ఎట్లా అంటే ఆయన గురించి చెప్పలేం మనం, చెప్పాలి మాకు. ఇప్పుడు ఆయన గురించి ఆయననే చెప్తే చరిత్రలు నిండిపోతాయి. ఎట్లా చెప్తా? లేదు, ఆయనతో మాట్లాడే రోజు ముందు ఉంటదేమో కానీ ఆయన గురించి ఆయనతో సావాసం చేస్తారు కాబట్టి ఆయన గురించి ఏమైనా చెప్పండి అంటున్నా. అన్న ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్ పర్సన్, ఇప్పుడు ఏం చేస్తలేడు. ఆయన ప్లేస్ లో ఆయన ఉంటుండో అంతే. ఇక అంతే. జనరల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు జైలుకి పోయిన వాళ్ళకి ఎవరికి అడిగినా ఆయన పేరు 101% గ్యారంటీ మా గురువే అని చెప్తారు. అక్కడ కూడా జనాన్ని మార్చేస్తున్నాడు ఆయన. అన్న చాలా మందిని మార్చేసిండు లోపల. అంటే మంచితనంగా మళ్ళీ నెక్స్ట్ టైం జైలుకి రాకుండా చేసిండు చాలా మందిని. మరి అన్న ఎందుకు మళ్ళా జైలుకి పోతున్నాడు మరి? ఇక అన్న సిచ్యువేషన్ లో బట్టి, ఎవరికైనా సరే సిచ్యువేషన్ బట్టి ఎవరైనా ఎప్పుడైనా ఏమని చేయాల్సి వస్తుంది. దానివల్ల అయిపోతుంది. ఓకే. మరి వంశన్నకి నీకు పరిచయం ఎలాగా? వంశన్నకి నాకు పరిచయం ఎట్లా అంటే ఇట్లానే లోపల ఒకసారి వంశాన్ని ఎట్లా అంటే వంశాన్ని లోపల కలిసిన వాళ్ళు ఆయన 20 సంవత్సరాల తర్వాత బయటికి వస్తా అన్న ఆయన కోసం వెయిట్ చేస్తుంటారు 24 hours. ఎప్పుడైనా ఆయన ఒక ఫోన్ వస్తుందా అని చెప్తే బరాబర్ పోతాం. ఏంటి అసలు ఏం చెప్పి మోటివేట్ చేస్తాడు? ఆయన మాట వాల్యూ, నీ లైఫ్ ఇది కాదురా తమ్ముడు, నీ లైఫ్ ఇదిరా, మన ఫ్యామిలీ కావాలరా. నాకు ఆయన ఒకటి చెప్పిండు, నీకు ఇల్లు ఉందారా అని అడిగింది. అన్నా లేదన్నా అని చెప్తే నువ్వు బాత్రూమ్ పోతావు అని అడిగితే నాకు నవ్వొచ్చింది. ఈయన ఏం మాట్లాడుతుంటావు అయినా అతను అని చెప్పి. ఓకే. బాత్రూమ్ డోర్ మీద రాసుకో నాకు ఇల్లు కొనాలని చెప్పి. అది చూసినా సిగ్గు వస్తుంది, ఇల్లు కొంటావు అన్నాడు. పెద్ద డైలాగ్, చాలా డెప్త్ డైలాగ్ ఇది. అయ్యయ్యో. అది చూసినా నీకు సిగ్గు వస్తుందా అంటే అప్పటి నుంచి నేను ఇంకా నా మైండ్ వేరే మొత్తం. నాకు ఎవరు వద్దురా. సడన్ గా అన్న అంత మాట ఎందుకు అన్నాడు అసలు? ఇక అన్న ఎంబడి ఉంటారు అందరూ, వాళ్ళకి ఫార్చునర్లు, తార్లు, పెద్ద పెద్ద మొత్తం బిగ్ క్యాండిడేట్స్ వస్తారు. ఇక మేము ఒక 10-20 మంది ఉంటాం, మేము నార్మల్ అట్లా అని చెప్పి మాకే పర్సనల్ గా కూర్చొని చెప్తాడు ఇవన్నీ. ఎవరు ముంగడ మాట్లాడడం మాతోని, మేము పర్సనల్గా ఉన్నప్పుడే చెప్తాడు ఇట్లా కాదురా ఇట్లా రా ఇది అని చెప్పి. ఇంకేం చెప్తాడు? మంచిగా మోటివేషన్ చేస్తాడు. పైస ఉందిరా, ఏం లేదు, జైళ్ళు గీళ్ళు నేను మీకన్నా ఎంతో చూసినా మీకు తెలుసు, మీరు నన్ను చూసిర్రు, నాలాగా మీరు కావద్దు, మీరు మంచిగా ఉండాలి అది అని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఆంధ్రాలో నాకు పరిచయం ఎట్లా అంటే అన్న వల్లనే. ఎన్ని ఏరియాలు తిరిగారు ఆంధ్రాలో? ఆల్మోస్ట్ తిరిగేసిన అన్నతోనే. మరి ఇన్ని చెప్పే అన్న, ఇంతమందికి మోటివేషన్ ఇచ్చే అన్న గురించి చూస్తే అంటే లైక్ ఒక వర్గానికి పాజిటివ్ ఉంటే ఒక వర్గానికి నెగిటివ్ ఉంటాడు ఆయన. అంటే ఎందుకు ఆయన మీద అంత నెగిటివ్ ప్రచారాలు కానీ? మరి ఆయన ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇంత మంచి? ఆయన ఒక్క చేతిని సపోర్ట్లు కొట్టలేము. ఒక దాని నుంచి బ్యాడ్ వస్తే ఒక దాని గుడ్ వస్తుంది. ఇక బ్యాడ్ వచ్చిన తన చేస్తాడు, గుడ్ వచ్చిన వాళ్ళకి బరాబర్ చూసుకుంటాడు. అన్నకు బాగా పైసలు ఉన్నాయా? అన్నకు ఉంది మంచిగానే. ఆయన కానీ జైల్లో ఉంటున్నాడు కదా, ఫ్యామిలీ నుంచి పెట్టి ఏం ఫీల్ అవ్వడా ఎప్పుడు కూడా? ఆయన ఫీలింగ్ ఆయనకు ఉంటుంది. ఏదో ఆయన గిట సిచ్యువేషన్లో మా లాంటి తమ్ముళ్ళ కోసం చేసిండు ఆయన గిట. ఆయన ఏమైనా పర్సనల్గా ఏం చేయలేడు, తమ్ముళ్ళ గురించి అన్నల గురించి చేసిండు ఆయన గిట మాలాగా. అందుకు పర్సనల్గా ఏం లేవు. అప్పుడు జైల్లో ఎన్ని రోజులు కలిసిన్నారు ఇద్దరు? అన్నతో ఒక 3-4 days ఏమో ఉన్నాను. 3-4 days? ఎవరైనా కలవడానికి వచ్చేవాళ్ళు అన్నని? పెద్ద విఐపీ మంచి చాలా మంది వస్తారు, కానీ ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడు. ఓకే. ఇప్పుడు మీకు ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నవానికి వాల్యూ ఇయ్యాడు, 10 రూపాయల నుండి వాల్యూ ఇస్తాడు. వాళ్ళ కోసం చేసి పెడతాడు, వాళ్ళ కోసం చేస్తాడు. ఓకే. సో అదే బాటలో నువ్వు కూడా వెళ్తున్నావా మరి? నేను ఇప్పుడు ఏం లేదు, అన్నతో కూడా కలవక దగ్గర 3 months అవుతుంది.
రీసెంట్ గా ఏదో వీడియో వైరల్ అయింది, ఇల్లు తగిలి పెడితే క్యాట్ వంశన్ అది ఏదో రిలేటెడ్ బయట అని. అయింది అన్న జగిత్యాల అని చెప్పి ఏరియాలో ఏంటి అసలు ఆ మ్యాటర్ ఏంటి? అది సంబంధం లేదు. మీకేం సంబంధం లేదు కానీ విన్నారా లేదా? విన్నా, అది వీడియో క్యాట్ వంశీ అన్న రిలేటెడ్ అని విన్నాను నేనైతే. వీడియో చూసిన. వీడియో ఏంటి అసలు అది? అన్న కూర్చొని సిగరెట్ తాగుతున్నా, వీడియో చూసిన అంతే. హా? అన్న ఫోన్ మాట్లాడుతూ సిగరెట్ తాగుతారు, బయట కొట్లాడుతారు. ఉమ్, నాకు అదొకటే తెలుసు, వీడియోలో అయితే అదే ఉంది. ఉమ్. ఆ వీడియోలు బయటకు వచ్చినప్పుడు మరి పోలీస్ వాళ్ళ రియాక్షన్ కానీ లేదంటే ఉంటది, అన్న బయట వాంటెడ్ కదా ఆ, ఉంటది. ఉమ్, అందుకే అన్న ఇప్పుడు ఫోన్ చేసి ఒక తాను ఉంటాడు, మళ్ళీ గంటల ఫోన్ చేసి ఇంకో తాను ఉంటాడు. ఉమ్, గంటల 50 కిలోమీటర్స్ వెళ్ళిపోతాడు. ఆయన ఏడికి పోతాడో తెలియదు. ఉమ్. అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 30 సిమ్ములు మార్చాను. ఓకే. ఎందుకట్లా అంటే అసలు ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, అంటే అన్ని రోజులు ఆయనతో పాటు ఉన్నావు కదా, అసలు మెయిన్ మోటో ఏంటి? ఇలా గంటలో తిరగడం ఏంటి? ఆ జీవితానికి అర్థమే ఉంటుంది, ఒక ప్రశాంతమైన లైఫ్ ఎక్కడ ఉంది ఇంకా అక్కడ? ఆయన ఎట్లా అంటే ఎవరు నమ్మాడు, ఉమ్, ఎవరు నమ్మాడు. ఇప్పుడు మనం ఇక్కడ 20 మంది కూర్చున్నాం, ఉమ్, మళ్ళీ గంటల వేరే వాళ్ళు ఉంటారు 20 మంది ఆయన ఎంబడి. ఉమ్. అట్లుంటాడు ఆయన. సో ఇంతమందిని జమ వేసుకొని ఆయననే మేపుతుంటాడు ఇంక అందరినీ. ఐ మీన్ అంటే ఇక లైక్ ఆయనకి చూసుకోవడం like చేసే అదంతా. తమ్ముళ్ళు వస్తారు ఉమ్, వచ్చి అన్న అంటే ఉమ్, నేను పెడతారని ఎందుకున్నారా అంటాడు ఆయన. ఉమ్. నా దగ్గర పైసలు తీసేంత పెద్దోళ్ళారా అంటాడు. అంటే ఆహా ఓకే. నా దగ్గర మీరు ఇయ్యొద్దురా నా తమ్ముళ్ళు ఉమ్. చెప్పి తీయని పైసలు అయితే తీయని నువ్వు కూడా అట్లనే చేస్తున్నావుగా, తీయనియోగా పైసలు. నా తమ్ముళ్ళు వేరే. వాళ్ళు తీస్తారా నువ్వే తీస్తావా? వాళ్ళు తీస్తారు. ఉమ్, నా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఇయ్యకు, నాకు బ్యాడ్గా ఉన్నప్పుడు అడుగుతా అప్పుడు ఇయ్య అంట. కానీ ఉమ్. నార్మల్గా ఉంటే నేనే పెట్టుకుంటా. ఓకే. మీరు తెలుగోలేనా? అంటే యాదవ్స్, యాదవ్స్ కుర్మగొల్లోళ్ళం. కుర్మగోళ్ళోలే కానీ అంటే మన తెలుగు ఫస్ట్ వాళ్ళే. ఆఫ్ ఆల్ మాకు యాదవ్స్ అని రాదు. ఆ. ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇట్లానే నడుస్తుంది, కుర్మగొల్లోనా యాదవ్స్ అని నడుస్తుంది. అవును. ఉమ్. ఆ, యాదవ్సే కానీ అంటే తెలుగు వాళ్ళ, మహారాష్ట్రియన్స్, కన్నడ కన్నడ వల్ల. మరి హైదరాబాద్ కి ఎలా అంటే వలస వచ్చారా? ఎలా జరిగింది? నాన్నగారు వచ్చారా? తాతల అప్పటి నుంచి ఉంది అది. తాతలప్పటి నుంచి ఇక్కడ వచ్చారా? తాతల హిస్టరీ ఏముండే అసలు మీది జనరల్ గా? అది ఏందో నాకు గుర్తు పెట్టలేదు. ఇప్పుడు జనరల్ గా ఏమంటారు, అక్కడ నుంచి ఇక్కడికి వలస వచ్చారా లేదంటే ఇప్పుడు అక్కడ ప్లేసెస్, ఇల్లు అవన్నీ ఉన్నాయా? అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు డాడీకి అనేది ఒక్కటే ఉంది, ఉమ్, దాంట్లో గిట్ట 3 ఉన్నారు. ఉమ్. షేరింగ్ కి. దాని మీద మాకు ఆశ గిట్ట లేదు. ఓకే. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? డాడీ వాళ్ళు అప్పుడు తాతల కాడికి నేను ఇన్నోరు డాడీ వాళ్ళు అయితే. నేను ఇప్పటిదాకా పోలే మా విలేజ్కి, ఒక్కసారి పోయినా అంత చిన్నప్పుడు, అది గుర్తు గిట్టలేదు నాకు. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు పెద్ద మీకు అవగాహన వచ్చింది కానీ మరి మీ చిన్నతనంలో ఉన్నప్పుడల్లా అంటే చెల్లిలకు కానీ మీకు కానీ నాన్న రోజుకు ఒక గొడవ పెట్టుకొని లేదంటే ఈ కొట్లాటలు, రక్తాలు చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా చిన్న? మాకు తెలివి వచ్చినప్పటి నుంచి అయితే ఆయన ఏం చేయలేడు. అంటే మీకోసం ఏమైనా ఆపేశాడా? నాకు తెలివి వచ్చినప్పుడు ఒక్కసారి వెంట జైలుకి అంతే డాడీ. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు? 3 months 4 months ఉన్నాడు అంతే. 3 months 4 months ఉన్నారు. ఓకే. అప్పుడు నేను రక్తపాతాలు మమ్మీని అలాంటి తీసుకొని ఎప్పుడైనా పోవడం. చూసారా? చూడలే డాడీ కొట్టుడు చూసినా, అంత పెద్దగా చూడలే. ఓకే. ఈ ఇట్లాంటి వాటికి ఇన్వాల్వ్ చేసేవాడా మీ డాడీ? చేయడు, ఎంకరేజ్ చేయడు, అస్సలు ఎంకరేజ్ చేయడు. ఎందుకంటే ఎప్పటికైనా డేంజర్ కదా ఇదంతా, ప్రాణాలు పోగొట్టుకుని పిల్ల బచ్చాలు అందరూ కొట్లాడుకొని లేదంటే పోనీ పెద్ద పెద్ద డీలింగ్స్ అంటే మీ అన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పుసుకున్న ఏదో ఎవడో అటాకింగ్కే వచ్చింది అనుకో ఇక్కడికే, అసలు అప్పుడు పరిస్థితి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించడానికి మా ఇంట్లో అది. నన్ను ఏమని చేస్తారు, నేను ఎట్లయినా వీడికని బతికి వెళ్ళిపోయి నాకు ఉంది కెపాసిటీ. ఇక బతికి పోయినాక ఆడ బతుకుతో లేదా అనికి అంటే గ్యారంటీ లేదు. ఏ విధంగా ఎక్కడ పట్టుకుంటారు ఏంటి, ఎలా మకా వేస్తారు? నా దగ్గరికి ఎట్లా స్కెచెస్ ఎలా ఉంటాయి అసలు, అంటే మీరు ఎలా ఒకరిని నా టార్గెట్ దగ్గరికి ఎట్లా వచ్చిండు, నేను అట్లనే పోతా. ఓకే. అసలు జనరల్ గా మీరు ఎవరినైనా టార్గెట్ చేయాలంటే ఎట్లా వాని మీద స్కెచ్ ఎట్లా ఇస్తారు, వాని గురించి ఇన్ఫర్మేషన్ ఎట్లా లాగుతారు? స్కెచ్ అవసరమే లేదు, ఇవ్వాలి రేపు ప్రతి ఒక్కడు మందుకు బానిస. ఓకే. మంద ఆఫీస్ అంటే ఎవడైనా వస్తాడు. ఓకే. మంచి వాళ్ళు మందుకు బానిస ఉన్నారు. ఆ మందు వల్లనే చాలా మర్డర్లు అయినాయి రీసెంట్ గా, మా దోస్తులు గిట అయినాయి, ఒక 3-4 members అయినాయి. టాఫీసా అని చెప్పి పిలిచోడు ఎంబడున్నోడే చంపేసిండు, అట్లా గిట అయినాయి మా దాంట్లో. అసలు నిజంగా ప్రాణం ఎలా తీస్తున్నారు? మీరు కూడా గొడవలు, చిన్న చిన్న కొట్లాటలు అవి ఇవి చూస్తుంటాం కదా జనరల్ గా. తాగినాక మంచి చేయడు, లోపల ఉన్న మందు చేస్తుంది. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాక మందు మొత్తం దిగినాక నేను చేసినా అని చెప్పి ఆలోచిస్తాడు. ఇవాళ రేపు కొత్త చేస్తారు, గోళీలు వేసుకుంటుర్రు. జాయింట్ గోళీలు వచ్చినాయి కొత్తవి, ఏంటవి? నైట్రోజన్ 10 mg అని చెప్పి, అవి వేసుకుంటే మంచే కాదు. అంటే ఎలాగా అంటే అవతలోడికి ప్రమాదమా మనకు ప్రమాదమా? అవతలకి ప్రమాదం. మనకి రాడ్తో కొట్టినా మనకు అర్థం కాదు. ఓకే. అవతలకి మనం ఒక్కడు కొడితే వేరేగా ఉంటుంది. అవన్నీ కొత్త చేసు డ్రగ్స్. ఓకే. మొత్తం డ్రగ్స్
అది చేసి చేస్తారు కేసులు. అవును, అప్పుడు విన్నాను మీరు కూడా డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ ఏం లేదా? నేను చెయ్యా చిల్లర. నేను సిగరెట్ తాగా ఇప్పటికి. అది ఎవరికి అడిగినా చెప్తారు. పాన్ పరాకులు తింటారు కదా, పాన్ తింటుండే వదిలేసినావు. లేదు లేదు, అప్పుడు ఎవరో ఇది మీ పక్కనుండే పోర్ వాళ్ళే ఎవరో ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏదో ఇష్యూ జరిగినప్పుడు కూడా విన్నాను నేను. మరి అదేంటో తెలీదా? నా ఎంబోనోళ్ళు ఎవరు ఏరు, నేను చెయ్యని అవిట. ఓన్లీ కొట్టుడు గుద్దుడే నరకుడే. అదొక్కటి చేపిస్తా. తాగుతా అంటే తాగిపిస్తా, మంద తాగిపిస్తా లిమిట్. మరి ఈ ముఠానంతా మెయింటైన్ చేయడానికి మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది జనరల్ గా? నా దగ్గర ఉన్నప్పుడు నేను పెడతా, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పెడతారు. అంటే అన్నదా మినిమంగా ఒక నెలలో ఇంతమందిని మేపాలంటే మామూలు విషయం కాదు. మేము నార్మల్గా సాటర్డే నైట్ ఎక్కువ కలుస్తాం. ఆ రోజు ఒక 20,000 అయితే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ వీకెండ్. అన్న వాళ్ళు ఇస్తారా డబ్బులు మీ సొంతంగా ఖర్చు పెట్టుకుంటే? అప్పుడప్పుడు ఇక అన్న వాళ్ళ బర్త్డేలు గిడ్డలు ఉంటే వాళ్ళే బాటిల్ పంపిస్తారు తమ్ముళ్ళకి. డైరెక్ట్ అన్న వాళ్ళు ఇస్తారు భయపడతారని చెప్పి నాకు ఇస్తారు, నేను అలాగే ఇస్తాను. కాదు, ఇప్పుడు నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇన్స్టాలో కానీ, లేదంటే యూట్యూబ్లో చూసినప్పుడు కానీ, లేదంటే ఇంకా చాలా మందికి తెలీదు. అంటే బయట వాళ్ళకి ఇక్కడ నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో నేను కూడా విన్నాను, చాలామంది ఏదో ఇష్యూస్ గొడవలు అయినప్పుడు చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి కదా, సంతాన్ ఉన్నాడు, సంతాననే అందరికీ మొగుడు, ఆయన దిగిండంటే ఇక మామూలుగా ఉండదని నేను కూడా 2-3 దగ్గర డైలాగులు విన్నా. అంటే ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను ఆడ ఇన్వాల్వ్ ఉండను. నేను అసలు పోను ఏ కొట్లాడ లొల్లీలకు నేను పోను. నేను ఫోనే మాట్లాడతా అంతే. అదే అంటున్నా, ఫోన్లో ఏం మాట్లాడి సెటిల్ చేశారు? నార్మల్గా చెప్తా, వద్దురా తమ్ముడు, వాడు మనోడే నువ్వు మనోడివే, ఇక నువ్వు అంతా ఏమన్నా పెట్టుకుంటా అంటే ఆడు నా తమ్ముడు, నువ్వు నా తమ్ముడివే, మీరు కొట్లాడుకొని మీరు మాట్లాడుకొని ఒకటవుతారా, కొట్లాడుకొని దూరం అవుతారా? నేను ఇద్దరు సరిగ్గా వచ్చి ఇద్దరిని కొడతా, ఇద్దరు సరిగ్గా ఇద్దరిని కొడతా. ఇద్దరికి నా చెల్లెలు దెబ్బలు కావాలంటే చెప్పండి, ఇద్దరు కొట్లాడుకోండి అంటే అన్న వద్దులే అన్న మేము కలిసిపోతామని చెప్పి వాళ్ళు కలిసిపోయి వెళ్ళిపోతారు. ఇట్లాంటి చిన్న చిన్న పంచాయతీలైనా పెద్ద పంచాయతీలు కూడా ఏమైనా ఉన్నాయి? చిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ చేయరు ఎవరు. ఆయన వస్తే పెద్దగానే అవుతుంది రాబోయే, ఎవరినో ఒకరిని పంపిస్తాడు, అవసరం లేదు అన్నకు ఫోన్ చేయవద్దు, మనమే మాట్లాడుకుందామని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీ గల్లీలో చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నిన్ను చూసి వాళ్ళందరూ ఇదే నేర్చుకుంటే సంతన్న ఇట్లా కొడతాడు, ఇట్లా చేస్తాడు, ఇట్లాంటి పంచాయతీలు సెటిల్ చేస్తాడని వాళ్ళు ఇంకేం చదువుతారు చెప్పు? నీ వెనకాలనే పడి తిరుగుతారు. నా గల్లీలోని నేను ఎవరిని నా వెంబడి పెట్టుకోను. పొద్దున్న నేను ఎప్పుడు లేస్తా తెలియదు కానీ లేచి బయటికి రాగానే అడుగుతా, స్కూల్ పోయినా వారా, కాలేజ్ పోయినా వారా, పోయినా అన్న, పోలే అంటే 2 బయలు కొడతా, నువ్వు రేపటి రోజు మళ్ళీ నాకు ఇక్కడ కనిపిస్తా, ఓకే అన్న అని చెప్పి కంటిన్యూ అవుతున్నాడు. నేను భయం పెడతా, నేను చదువుకోలే, ఒకడు కాలేజ్ పోతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి ఇప్పటికీ, ఎందుకన్నా చదువుకోలేరు అవి అని చెప్పి. చదువుకుంటే ఒకవేళ ఏమయ్యేవాడివి? నీ డ్రీమ్స్ ఏమున్నాయి? చదువుకుంటే ఏముంటది, ఇప్పుడు చదివినోడు ఒకటే, నా ప్లేస్ లో ఉన్నా. ఇప్పుడు నా మైండ్ లో ఎట్లుంటది అంటే కాలేజ్ కి పోతే కొంచెం వేరేగా ఉంటుండే, ఒకరిని కొట్టాలి అయ్యో పాపం అని కన్సర్న్ అని ఉండేది. చదువుకోలేకపోవడం వల్ల, అలాంటి కన్సర్న్ లేకపోవడం వల్ల కొడుతున్నావా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి మీద చేయలేవటాను. నువ్వు లేపిస్తావుగా పక్కన లేపేస్తారు, నాకు అవసరం లేదు. ఆపోయేటోడు వచ్చి నాకు ఏమైనా మాట్లాడితే నేను చెప్పాల్సిన అవసరం లేదు, కొట్టురా అని చెప్పి వాళ్ళే కొడతారు. మరి అందుకే అంటున్నా, ఒకవేళ చదువుకుంటే ఇవన్నీ ఏం జరగకపో అంటావా? ఇక చదువుకుంటే ఎట్లా అంటే కొంచెం నీట్గా ఉంటుండే, ఇవన్నీ ఎందుకు మనకి ఇవన్నీ. ఇప్పుడు కూడా నీట్ గానే ఉన్నావుగా. ఇదంతా పక్కన పెడితే అమ్మాయిల ఫాలోయింగ్ రౌడీలకి ఎక్కువ ఉంటుందంట. అబద్ధాలు ఆడకు, లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ మొత్తం ఆఫ్ స్క్రీన్. ఆ డైరెక్ట్ పెళ్లి గురించి ఆలోచించుకున్నాను, ఇంతకుముందు అయింది, అది అయిపోయింది. మీ గల్లీలో కానీ లేదంటే మీరు సెటిల్మెంట్లు చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మాయిల ఫాలోయింగ్ ఎలా ఉంటది? నేను ఒకటి పని చేసే తానా, ఒకటి గల్లీలా నేను ఉండే తానా, 2 తానే ఏం చేయను. మళ్ళీ ఈడ చేస్తావు బయట ఏమున్నా నేను ఏం చేసినా బయటనే చేస్తా. మరి లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు తెలియదు, దొంగ చెప్పను కూడా చెప్పలేదు. అయిపోయింది అది. ఒకసారి ఎప్పుడో విన్నా, ఎప్పుడో మాట్లాడినట్టున్నారు మీరు నాతో, కానీ గుర్తులేదు అది యాక్చువల్గా లవ్ స్టోరీ ఎప్పుడు జరిగింది, ఎలా, ఆ పేర్లు ఏం చెప్పొద్దు, స్టోరీ చెప్పండి చాలు అంతే. ఆ స్టోరీ వచ్చింది, అయిపోయింది, కథం క్లోజ్. ఇక దాని గురించి మనం మాట్లాడుకొని వాళ్ళకి ప్రాబ్లం, ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకోరా, నాకు ఇది చెప్పినా అది చెప్పినా అని చెప్పి వాళ్ళ ప్లేస్లో హ్యాపీ కూడా చాలు. ఓకే, బ్రేకప్ అయిపోయింది మొత్తం, అయిపోయింది, వాళ్ళ హ్యాపీ కూడా. ఎట్లీస్ట్ పెట్టినా మళ్ళీ గొడవ కొట్లాట సిచ్యువేషన్స్ బట్టి, ఆమె సిచ్యువేషన్స్ బట్టి, నా సిచ్యువేషన్ బట్టి నేను వదిలేసిన, ఆమె సిచ్యువేషన్ ఆమె వదిలేసింది. లైట్ ఇప్పుడు ఏం లేదు, అంత జాన్ జిగిరిలే, తమ్ముళ్ళే, దోస్తులు, అన్నలు అంతే. వాళ్ళు ముగ్గురు తప్ప నాకు ఎవరు వద్దు. మా ఇంటి వాళ్ళు అయితే ఇక వేరే వాళ్ళు. కానీ నీకు ఎప్పుడైనా అనిపించింది అన్న, చాలా ఇప్పుడు పెద్ద పెద్ద అంటే పొలిటికల్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఈ రియల్ ఎస్టేట్ కానీ, ఈ దౌర్జన్యాలు, ఈ దందాలు అని ఉంటాయి మన హైదరాబాద్లో ఖచ్చితంగా.
సో ఇలాంటి వాళ్ళు అంటే మీలాంటి వెపన్లను పెట్టుకొని మీతో పాటు పని చేయించుకొని వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు, అరే తప్పు చేస్తున్నారు, తప్పు చేపిస్తున్నారు మాతో అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు అసలు నీకు? నాకు చాలాసార్లు వచ్చింది, కానీ మనం ఏం చేయలేం. మన సిచ్యువేషన్ బ్యాడ్, మనకేం కావాలి, పైసలు కావాలి. మనం డైరెక్ట్ పోయి నేను ఇప్పుడు నేను ఏడా షాప్లో వర్క్ చేయలేను. ఆ షాప్లో వర్క్ చేసిన 10 మంది వచ్చి ఆయిస్ అంటానా అట్లా ఉంటుందని చెప్పి మేము ఇప్పుడు షాప్లలో ఇప్పుడు ఏడా పని చేయలేము. మేమేమో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకోవాలి, దీంట్లోనే ఉండాలి అట్లా. అంటే ఇప్పుడు జనరల్గా మనకి సినిమాలలో చూపించినట్టుగా ఇప్పుడు నువ్వు ఒకరి దగ్గర పనిచేసినావు అన్న, ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడినట్టు కానీ సెటిల్మెంట్ పెట్టినట్టు కానీ లేదంటే కొట్టడం తిట్టడం లాంటివి చేస్తారంట జనరల్గా. ఇప్పుడు అట్లాంటి ఉంటుంది అంటే మమ్మల్ని తీసుకొని ఇక ఆపోజిట్ మాకు అగైన్స్ పెద్దగా అయితే మేము దెబ్బలు తిన్న సిచ్యువేషన్స్ ఇటు ఉన్నాయి. అది మేము ఎందుకంటే మా సిచ్యువేషన్స్ బ్యాడ్ ఉన్నాయి, మేము ఏం చేయలేము, మాకు ఏం చేసినా పైసలు కావాలి అట్లా అని చెప్పి చేసుకుంటాం. మరి నువ్వు ఎప్పుడు దిగుతావు రంగంలోకి పెద్దగా? ఇప్పుడు నేను ఏం చెయ్యా, ఇప్పుడు అట్లా అని చెప్పేసి మొత్తం సైడ్ అమ్మటి కొట్టేస్తున్నాలే. నేను ఏం చెయ్య, ఇప్పుడు ఏమున్నా చెల్లె పెళ్ళి తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నాకు 25. ఓ ఇంకా ఉంది చాలా. అయితే మరి ఎవరిని బీట్ చేద్దాం అనుకుంటున్నా? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నేను ఈ అన్నను బీడ్ చేయాలి లేదంటే వీళ్ళని బీడ్ చేయాలి, వీళ్ళ ప్లేస్లో ఉండాలి అని చెప్పేసి? అంటే ఇప్పుడు మాట్లాడుకునేది మనం ఏం పెద్ద గొప్ప విషయాలు కాదు. జనాలు అనుకోవచ్చు అరే వీళ్ళు కొట్లాడుకునే కూడా ఎందుకు ఇంత లెవెల్ ఆలోచిస్తున్నారంటే కొందరు సంహవ్ అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఉంటారు, కొందరు మంచి చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఏరియాకి అఖిలన్ ఉన్నాడు, ఒక ఏరియాకి సాయన్ ఉన్నాడు, దగడన్న. సో ఈ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు లాగా ఉంటారు కదా, అలా నీకేమైనా అనిపించిందా ఎవరైనా చూసి? ఎవరిని బీట్ చేయాలని చెప్పి నాకు ఉండదు, నాకు అవసరం గిట్ట లేదు. నేను డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోతే హాయ్ అన్న అంటే తమ్ముడు అని చెప్పి నాకు కలుస్తారు చాలా, అంతవరకు ఒక్కరు ఎక్స్పెక్ట్ చాలు. మరి పైసలు కావాలి కదా మనకు బతకాలంటే, మనం ఏదో ఒకటి పైసలు కావాలంటే ఇక అట్లా పైసలు కావాలని చెప్పి నా మైండ్ లో ఉంటే సంవత్సరంలో సంపాదించా బిల్డింగ్ నేను, అట్లా మనకు అవసరం లేదు. ఎందుకని మరి అంత స్కోప్ ఎందుకు దూరట్లేదు మరి అందులోకి? ఇప్పుడు అవసరం లేదు అవన్నీ నాకు. ఇప్పుడు నేను ఏమైనా చేసా మా చెల్లెకి సంబంధాలు రావు, అదని చెప్పి ఆలోచించుకొని సైలెంట్ అయిపోయినాం. నిన్ను వేసి భయపడి పోయారంటే గాలి ఎందుకు ఇంకా చెల్లికి సంబంధాలు? నిన్ను చూసి దమ్మున్న మొగడు అని చెప్పేసి చెల్లికి వచ్చి సంబంధాలు ఇవ్వాలి, కానీ నువ్వు ఇట్లా చేసినావు నిన్ను భయపడితే వాడు ఇట్లా అంటోడిగా. ఎంత పెద్ద దారికారి ఉన్నా, ఎంత పెద్ద రోడ్ షీటర్ ఉన్నా ఫ్యామిలీ మ్యాటర్కి వచ్చేదాకా సైలెంట్ అయిపోవాల్సి వస్తుంది, ఏం చేయలేం. ఇప్పుడు చెల్లి పెళ్లి కోసం సైలెంట్ అవుతున్నావు అంతేనా? చెల్లి పెళ్లి అయిపోయిందంటే మళ్ళీ అసలు ఏంటి నీ డ్రీమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి? గోల్స్ నాకు ఏం లేవు, చిన్న చిన్న సెటిల్మెంట్లు. చెల్లె పెళ్లి పెద్ద డ్రీమ్ నాకు. ఎట్లాంటి భావన పట్టుకొస్తావు ఏంది ఇంత పెద్ద డ్రీమ్ అంటే? ఎట్లున్నా సరే ఆమె మంచిగా చూసుకుంటే చాలు. నువ్వు చూసుకో ఫస్ట్, నీ లవర్ని ఇష్టపెట్టినావు, బ్రేకప్ అయిపోయింది, నీ లైఫ్ కూడా నువ్వు చూసుకోవాలి కదా. నాది నేను ఎప్పటికి సెటిలే. మా చెల్లె పెళ్లి చేసాం, అదొక పెద్ద డ్రీమ్ నాకు. ఆమె పెళ్లి చేసి ఆమె పంపించినాం అంటే చాలు, ఇక దాని తర్వాత మనం ఎట్లున్నా మనం ఎవరు చూడాలి. ఇంకొకటి పొలిటికల్ చేసుకుంటా, రౌడీలలో చేసుకుంటా, మరి మీరు ఎవరిని తెచ్చి చేస్తారు? అలాంటి ఏమైనా ఎవరు వస్తే అలా చేసుకున్నాం. అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక రౌడీ వాళ్ళని చేయాలి లేదంటే గ్యామ్లింగ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని చేసిన ఏం పర్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరిని నమ్ముతలే నేను, గర్ల్స్ అయితే అసలు నమ్మతలే, చాలా మందిని చూసిన ఎవరు నమ్మతలే. నేను లైవ్ చూసినా కదా అన్ని, గర్ల్స్ ఏం పాపం చేస్తున్నారు? నేను లైవ్ చూసిన అందరినీ, ఈడ ఒక్కొని మెయింటైన్ చేసి ఆడ 2 ముగ్గురిని అట్లా చూసిన, నేను లైవ్ చూసిన ఇవన్నీ. ఈ పంచాయతీలు గిట్లాంటి బిచ్చ పంచాయతీలన్నీ నీ దగ్గరకే వస్తాయి కదా, గిట్లాంటి నీ ఇజ్జత్ ఎందుకు పోగొట్టుకుంటావు అన్నా నువ్వు? నేను పోను ఈ సెటిల్మెంట్లల్లా, నేను మాట్లాడతా అంతే, ఫోన్ మాట్లాడే కథం చేస్తా, అసలు దీంట్లో పోను నేను. చాలా మంది ఇప్పుడు దీంట్లో గర్ల్స్ అన్నాక అందరు ఒకటేలాగా ఉండరు, కొంతమంది ఇట్లా ఉంటారు, కొంతమంది అట్లా, కొంతమంది ట్రూ ఉండి ఒకరి కోసం చచ్చిపోయి ట్రై చేస్తారు, కొంతమంది ఎట్లుంటారు ఈయన సెట్ చేసుకొని చంపించేదాం రాబోయ్ అట్లుంటారు. వచ్చిరా నీ దగ్గరికి అట్లా ఎవరైనా? రాలే. హైయెస్ట్ పేమెంట్ సెటిల్మెంట్ ఎంత నీకు తీసుకుంది? అంటే ఇప్పటి వరకు ఎక్కువ డబ్బులు వచ్చిన సెటిల్మెంట్ ఏదైనా ఉందా? హైయెస్ట్ పేమెంట్ ఏది వచ్చింది? హైయెస్ట్ పేమెంట్ అంటే రీసెంట్గా ఒక నా బోనాల కన్నా ముందు 2 daysలో 12 lakhs ఏమో వచ్చినాయి. 12 lakhs 2 daysలో? ఏం సెటిల్మెంట్ అది? అది బయటిది కాదు. ఇప్పుడు ఇంత ఓపెన్గా వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నావు కదా, చాలామంది అరే ఇంకా కష్టపడడం ఎందుకు, మేము కూడా సంతానలాగా ఆడిని కొడతాం వీడిని కొడతాం అంటే ఇప్పుడు అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి పోలీసులో కానీ లాలో కానీ. మీకు ఇంత మరి మీరు ఇంత చేసినా మీకు ఏం ఎందుకని ఎవరు ఏం చేస్తలేరు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి బ్యాడ్గా ఉంటా కదా, నేను ఏం కూడా నెగిటివ్ ఉంటా.
నేను చేసినా అని ఒప్పుకుంటా. అది నేను నాకు బ్యాడ్ చేస్తే పైసలు రాలేవు అవి. నేను ఏదో మంచి పని చేస్తేనే పైసలు వచ్చినాయి నాకు. ఓకే, మంచి పని కూడా ఈ మధ్య పైసలు సంపాదించవచ్చు. అది మైండ్ ఉంటే మనం ఏడున్నా పైసలు సంపాదించవచ్చు. ఓకే, మరి క్యాట్ వంశనతో ఈ రిలేషన్ జైల్లో అని చెప్పారు కదా, సో ఫైనల్ గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళలో పెద్ద తలకాయ అంటే ఎవరి పేరు చెప్తారు? మా దగ్గర ఉన్నాయి ఆ తలకాయలు చాలా ఉన్నాయి. అదే అంటే నీకు అనిపిస్తుంది కదా ఒకటి మించి పెద్ద తలకాయ ఇదనే తలకాయ. నాకు మా ఏరియాలో సపోర్ట్ చేసేవాళ్ళు అంటే శివన్న అని చెప్పి ఉంటాడు మా అన్న. ఆయన కూడా ఏం చేస్తారు జనరల్ గా? ఆయన చిన్న చిన్న సెటిల్మెంట్లు అంటే చిన్నవి పెద్ద అన్నీ చేస్తాడు ఆయన. ఇక ఆయన గురించి చెప్పలేను నేను. శివన్న అంటే ఆయన లగనన్న అని చెప్పి పేరు చెప్తే గుర్తుపడతారు. ఆయనకి ట్విన్ సిటీలో ఆయన పేరు చెప్పినా గుర్తుపడతారు. ఆయన గిట్ట ఆఫ్ స్క్రీన్ మొత్తం ఆయన పేరు ఒకటే తెలుసు ఎవరికి. ఆయన ఫోటో ఎవ్వరు చూడలేదు ఇప్పటిదాకా. ఇంకా నర్రన్న బిట్టన్న అని చెప్పి ఉంటారు నా ఏరియా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? వాళ్ళిద్దరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్స్ పెద్దవి మొత్తం కోట్లు నడుస్తాయి ఆడ. ఓకే, మరి వాళ్ళ కింద ఎన్ని రోజులు పని చేస్తాను? నేను పని చేయ అన్న వాళ్ళ దగ్గర. పనులాగా ఇప్పటిదాకా చూడలే. పనులాగా ఇప్పటిదాకా నా తమ్ముడు అని చెప్పి చూసుకుంటాడు. తమ్ముడు అని చెప్పేసి మంచిగా ఇది చేస్తుంటారు, మంచిగా చేయాల్సిన పనులన్నీ చెప్పించుకుంటారు. అన్న వాళ్ళు నాతో ఇప్పటిదాకా ఏం చేయలే, నాకు చెప్పారు గట్టి ఇవన్నీ. ఓకే, అంతే, జస్ట్ మాట్లాడడం అంటే మాట్లాడడం అంటే. మళ్ళీ ఇంకొకరు ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇవన్నీ చేస్తావు కాబట్టి నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిన, నాకు తెలుసు కాబట్టి నీ గురించి. ఇట్లా చెయ్యకుండా కూడా మేము ఇది చేసినాం అది చేసినాం అని ఫేమస్ అవ్వడం కోసం, లేదంటే డబ్బులు రావడం కోసం చాలా మంది వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇలాగా. ఎగ్జాంపుల్కి నీకు తెలిసే ఉంటుంది వాళ్ళ నేమ్స్ కానీ కొన్ని. వాళ్ళు ఏందో ఆ అన్నున్నాడు ఈ అన్నున్నాడు వెనకాలని చెప్పేసి వాళ్ళు ఇంటర్ కూడా పాస్ గారు కట్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం నాలెడ్జ్ ఉండదు. పోనీ ఏదైనా పని చేసిరా లేకపోతే ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా పోనీ ఏమైనా చేసిరా అంటే ఏముండదు. కానీ బయటకు వచ్చి మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏమనిపిస్తుంది? ఫీలింగ్ ఏంద్రా ఇలాంటి 100 మంది నేను అందుకే యూట్యూబ్ ఓపెన్ చేయను. యూట్యూబ్ ఓపెన్ చేసే కథం మా అన్న అదిరా మా అన్న ఇదిరా అని లేవట్టుకుంటాడు. ఆ అన్నకు చూస్తే ఇంట్లో తిన్నీకి అన్నం ఉండదు, ఏది ఉండదు. బయటకు వచ్చి ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది ఇదేదో. నాకే నార్మల్ గా చాలా మంది ఫోన్ చేసి సంతో అంటే అన్న నేను తెలుసా అంటే అన్న తెలిసి చెప్పు ఎడున్నోరా అంటే అరే తురే కొట్టకు పేరు పెట్టినావు పేరుతో మాట్లాడు నువ్వు ఎవరో తెలియదురా అబ్బాయి నాకు అంట. మళ్ళీ నువ్వు ఎవరో తెలియదు ఒట్టిగా ఫోన్ చేసి నేను ఆ అన్న ఈ అన్న అంటే నీ అన్నలకు అన్నలు ఉన్నారు నా దగ్గర నేను తలుచుకుంటే గమ్మున ఫోన్ కట్ చేసి ఫోన్ కట్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ లేవట ఎవరిది అట్లా కూడా ఫోన్ చేస్తున్నారా? ఇప్పటికి నాకు చాలా ఫోన్స్ వస్తాయి. అంటే హెల్ప్ గురించా లేదంటే కొంతమంది అది అదా అను ఏం చేయాలైతే అని చెప్పి కాల్స్ చేస్తారు, నేను పట్టించుకోను. ఓకే, అట్లా గెలికేటోళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఉన్నారు. ఇక అలాగే నాకు ఒక్కొక్కసారి పిచ్చిలు వేస్తారు అనమాట. అప్పుడు చేసినప్పుడు అలాగే మెల్లగా పిలిచి దా నాకు కలుద్దామని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తా. ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ 10 మందికి చెప్పుకుంటాడు. ఆ 10 మందిలో 5 మంది మనకు ఫోన్ చేసే వాళ్ళు ఆగిపోతారు. వద్దురా నాయన ఆడు మన అన్ననే కొట్టిండు మనం ఎందుకు చేద్దామని చెప్పి. ఓకే, ఇంకా వేరే ఇంకెవరైనా కాల్ చేస్తారా లేకపోతే నీ పేరు వాడతారు చాలా మంది బయట? పేరు అయితే ఆల్మోస్ట్ చాలా మంది ప్రజెంట్ వాడుతారు, నా పేరు పైసలు గిట్ట తీసుకుంటారు. అది మీ దాకా రాలేదా మరి? నా దాకా రావు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరున్నా సరే నేను ఫోన్ మాట్లాడేదాకా పైసలు ఇవ్వద్దు అంతే. చాలా మంది పైసలు తీసుకుంటారు నా వల్ల. కాలేజీలలో కానీ గొడవలలో కానీ అన్న వస్తుండు కార్ తెప్పిద్దాం అది తెప్పిద్దాం ఇది తెప్పిద్దాం అని చెప్పి పైసలు చాలా మంది యూజ్ చేసుకుంటారు నా పేరు చెప్పి. మరి అవన్నీ అరికట్టాలి కదా. అవన్నీ ఇప్పుడు నేను అవన్నీ గురించి ఆలోచిస్తే నేను నాకు పండుకొని లేచేదాకానే నాకు టైం ఉండదు. ఇక ఇలా గురించి ఆలోచించుకుంటా కూర్చొని నేను ఏడుకో వెళ్ళిపోతా. నేను మళ్ళీ పిఎస్లో పోవాల్సి వస్తుంది ఇలా గురించి ఆలోచించుకుంటా కూర్చొని. మరి మంచిగా అఖిలన్న లాగా దగ్గర సాయన లాగా మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా ఒక ఏరియాకి. ఎందుకు ఈ సెటిల్మెంట్? నా ఏరియా నాకు పేరు ఉంది, నాకు ఒక తాను నాకు పేరు కావాలి, నాకు అవసరం లేదు. నేను ఏడా ఒట్టి పెరిగినా నాకు అక్కడ పేరు ఉంటుంది చాలు. అదే అట్లా ఇంకా మంచిగా ఇంకా గొప్ప ఇంకా ఏజ్ రాలేదు కదా, ఇంకా మంచి పనులు చేస్తే మంచిగా వెళ్ళొచ్చు కదా అంటున్నా. నాకు నార్మల్ గా నేను ఏడికి పోయినా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఉంది. ఈ కార్లు వేసుకొని పోయి నేను ఇదిరా అని చెప్పి చూపించుకునే అలవాటు నాకు లేదు. ఏమో రేపటి రోజు డబ్బులు సంపాదిస్తే కోట్లు నువ్వు కూడా కార్లు వేసుకొని ఫార్చునర్లు వేసుకొని తిరుగుతావేమో. నెవర్. నా సొంతంగా మాత్రం నేను కార్ గిరి ఏం కొనను. ఎందుకంటే తిప్పేటోళ్ళే ఉన్నాక నువ్వు ఎందుకు కొంటావు కార్? ఇంకా నాకు ఫోన్ చేస్తే 10 కార్లు వస్తాయి. మరి అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బండి మీదే నేను తిరుగుతా. నేను ఇంటికాడ గిట్ట ఒక్కనే తిరుగుతా. నాకు ఇవన్నీ కార్ల గిట్ల అలవాటు ఉంటాయి. ఇప్పుడు ఇటు గిట్ట 5 కార్లలో వస్తున్నాయి. నేను మైసి గండికి బండి మీద వచ్చిన ఇప్పుడు. అదే బండి మీదనే వచ్చారు.
అదే అంటున్నా, ఎందుకు మరి అలా ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను. అట్లా మనకు అవసరం, నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదని చెప్పి చూపించుకోనికి. ఇప్పటి వరకు ఎంత జమ చేసినావు పైసలు అని సంపాదించి? పైసలు జమ చేస్తా ఎగిరిపోతాయి నా దగ్గర. నేను చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటా. ఇక నా తమ్ముళ్ళు ఒక్కొక్క దగ్గర పోదురా అని చెప్పి బోనాలు చేసుకుంటా. చిన్న చిన్న ఈవెంట్లు ఉంటాయి. సో వాటన్నిటికీ మీరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరే అందరిని ఇన్వైట్ చేసుకుంటారు? నేను ఒక్కొని చేసుకుంటా. ఇక నా అనుకున్న వాళ్ళు రితిక్ అని చెప్పి ఉంటాడు, ఇక ఆయనే కొన్ని సంతు నాతో ఇది అవుతుంది రాబాయ్, నువ్వు వాళ్ళని పిలిపిస్తున్నావు కదా, వాళ్ళ కోసం నేను శాల్వాలు తెప్పిస్తా, అది తెప్పిస్తా అని చెప్పి ఒక 10,000 ఖర్చు చేస్తారు. మంచి నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఏడిపోయినా. సో అలాగా లాస్ట్ టైం ఏదో పల్రం బండి ఏదో తీసారు అనుకుంటా కదా గ్రాండ్ గానే, అదెంత? లాస్ట్ టైం కాదు, అది సెకండ్ ఇయర్. ఈసారి సెకండ్ ఇయర్. ఓకే, ఎంత ఖర్చు వచ్చింది? వచ్చింది ఒక 3-4 వచ్చింది. ఓకే, మొత్తం నువ్వే పెట్టుకున్నావా? నేను పెట్టుకున్నా అంటే నేను ఓన్గా నా ఖర్చు ఒక 2-5 దాకా పెట్టుకున్నా. మిగతా ఈ తమ్ముళ్ళు ఇచ్చారు కొన్ని. ఓకే, అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంకొకటి ఉంది, కొన్ని ఏరియాలలో ఇలా పేరున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పల్రం బండి తీస్తారు, లేదంటే ఇంకొక బండ్లు. అంటే ఇవన్నీ వాళ్ళ పేరు ఉంది కాబట్టి వాళ్ళు నామూష్ అవ్వద్దని ఇవన్నీ చేస్తారా, లేదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమా? నాకు అర్థం కాదు. నార్మల్గా మీరు చూసినారేమో, ఎవరు ఒక చిన్న ఈవెంట్ చేసినా గల్లీకి ఒక 10 బ్యానర్లు వేయించుకుంటారు. నేను బ్యానర్లు వేయించుకోను. నాకు ఒక వీడియో ఉంటుంది ఆ బోన్లో ఇప్పటికీ. ఒక్క వీడియో ఎందుకు చూపిస్తా అంటే ఆ వీడియో ఎక్కువ గిటగా అనిపించా, మెమొరీ నేను చేసుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఆశ బండి తీయాలని చెప్పి ఈ 2 years నుంచి చేసుకుంటున్నా. సరే, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? అంతంత డబ్బులు ఖర్చు పెట్టించుకొని అంతంత చేస్తుంటారు, సంబంధం లేదు, చాలా పెద్ద స్టేజ్లు వేస్తుంటారు, చాలా రకాలుగా ఇది చేస్తుంటారు. అంటే పేరు కోసమా, లేదంటే అరే వీళ్ళకి ఇంత కామ్దాన్ ఉందని తెలుసుకోవడం కోసం? ఎవరికి ఎంత ఉందో అది వాళ్ళు చూపించుకుంటారు, మనకు సంబంధం లేదు. మనకు లేదు. అమ్మవారికి నువ్వు ఎంత కోట్లు పెట్టి చేసినా అదే పూజ అవుతుంది, భక్తితో చేసినా అదే పూజ అవుతుంది. మనం అదొక్కటే ఆలోచిస్తాం అంతే, అంతకుమించి ఆమె కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు, బరాబర్ భక్తితో నుండి చేసేదాన్ని. ఓకే, యా. సో అంటే ఇంకొకటి, ఇందాక మీ పేరు చెప్పుకొని డబ్బులు పడుతున్నారు అన్నారు కదా, ఒక్కరైనా దొరికారా అట్లాగా? దొరికిరు, కొట్టినా. ఎందుకురా, నీకేమైనా కావాలంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయరా భయ్, నీకేమైనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తా, బట్ నా పేరు చెప్పాకరా అని చెప్పి చెప్తే, అన్న అయిపోయింది అన్న బై మిస్టేక్ అని చెప్పి వెళ్ళిపోయారు. అంతే, ఇంకేం అనలేదు? ఏమన్నారు? ఏమన్నావు నువ్వు కూడా? దొంగవి అన్ని అబద్ధాలే ఆడతావు, ఒక్కడు కూడా నిజాలు నేను ఆన్ స్క్రీన్ అసలు నేను రావద్దు అనుకుంటా, ఎందుకు ఇవన్నీ మనకని చెప్పి అనుకుంటా. ఇక అన్న వాళ్ళు గిట ఆపుతారు నన్ను, వద్దురా బేట ఇవన్నీ వేసుకోకరా, కళ్ళ పల్లలు ఎందుకుంటున్నావు, ఫస్ట్ మస్తు కళ్ళలు ఉన్నావు అందరికి, ఎవరితో అంటే యూజామన్నా కాదు. ఇంకొకటి, ఫ్యామిలీకి ఏదో క్షుద్ర పూజలు కూడా చేశారని విన్నాను, అది నిజమేనాది? అది మా ఇంట్లో పూజలు అయితేనే ఉంటాయి. వేరే వాళ్ళు మీ ఫ్యామిలీకి ఏదో చేశారని చేపిస్తారు పైకేనే. అది ఏంటి అసలు, ఏం జరిగింది? అదొకటి మర్చిపోయాను. మేము ఎదుగొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో బలం నేను ఇప్పుడు ప్రజెంట్, వీనికి ఏదైనా అయిపోవాలి, అది కావాలి ఇది కావాలి, నాకు మందు పెట్టిరు 5 సార్లు. ఓకే, ఎట్లా? ఎవరు పెట్టిన పేరు చెప్పారు, ఎవరు తీపిచ్చేసారు మమ్మీ వాళ్ళు ఇట్లా అట్లా చేసి. కొమరెల్లిగా వచ్చేటప్పుడు నన్ను చంపనీకి చూసారు, యాక్సిడెంట్ అయింది, చిన్న దాంతో పోయింది. మా చెల్లె ఉండేంత వరకు మనకేం కాదు. అదేంటి? చెల్లె మల్లన్న స్వామిని ఒక రేంజ్లో నమ్ముతుంది అట్లా. కాబట్టి నేను చెల్లె 2 తమ్ముళ్ళు కొమరెల్లికి పోయినాం. పోయేసి వస్తుంటే మా చెల్లెకి అనిపించేసింది ఇట్లా అవుతుంది, బండి స్లో అని అన్నది. బండి స్లో అయినా 2 minutesలో యాక్సిడెంట్ అయింది. ఓకే, 2 minutesలో యాక్సిడెంట్ అయిపోయింది. బండి 20 స్పీడ్లో ఉంది కాబట్టి ఏం కాలేదు. నేను అదే 80 స్పీడ్లో ఉంటే ఇద్దరికి అంత ఆగమై ఉండదు బండి మొత్తం. ఓకే, మరి వాళ్ళని పట్టుకున్నారా? ఎవరు క్షుద్రపూజ? మీ చుట్టాలా బయట వాళ్ళు? దొరకరాలు, ఎంత ఏం చేసుకున్నా దొరకరు. నమ్ముతావు అసలు ఇవన్నీ? ఇప్పుడు ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉంది బయట. అంటే జనరల్గా ఇలాంటి అన్ని మీలాంటి వాళ్ళే నమ్ముతారు. ఇప్పుడు నాకు ఎవరు ఎందుకు క్షుద్ర పూజలు ఎవరు చేయరు? మరి నేను కూడా అందరిని గెలుపుతుంటే అందరితో గిదేంది గదేందని, కొందరితో నాకు వైరాలు ఉన్నాయి, కొందరితో మంచితనం ఉంది. నన్ను బయట వాళ్ళు ఎవరు చేయరు, మా ఇంట్లో చేస్తారు. మా ఫ్యామిలీ పర్సన్సే ఉన్నారు, బయట వాళ్ళకి అంత సీన్ లేదు, బయట వాళ్ళకి అవసరం గిట్ట. నేను అందరితో మంచిగా ఉంటా, మా ఫ్యామిలీ వాళ్ళతో నేను దూరం ఉంటా అందరితో. మీరేంద్రా భయ్ అని చెప్పి డాడీని అందరు రెచ్చగొట్టి ఇట్లా చేసిరు, డాడీని మొత్తం రోడ్ చేసిరు, నన్ను కూడా రోడ్ చేద్దామని చూస్తున్నారు, అది అర్థం కాదు. సో అందుకని వాళ్ళందరికీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, చాలా దూరం ఉంటాం. ఇంట్లోకి ఎవరిని రానివద్దని చెప్తాం మమ్మీకి, అవసరమే లేదు మనకి ఎవరు సపోర్ట్ అవసరమే లేదు. ఉన్నప్పుడు తిందాం, లేనప్పుడు వండుకుందాం, కానీ ఎవరిది ఒక్క రూపాయి వద్దు మనకు అని చెప్తా. ఇప్పుడు ఓన్లీ అంటే సంపాదన నీ ఒక్కడిదే ఉందా? నాన్నగారు, మమ్మీ? నేను ఇక ఇంట్లో నలుగురం కలిసి ఉంటాం, ఏమన్నా నలుగురం చేసుకుంటాం అంతే.
ఇంకేం లేదు. మరి ఇల్లు ఎప్పుడు కడుతున్నారు? ఇల్లు కడతా చెల్లి చెప్పలేము, ఇల్లు పెళ్లి సడన్ ముందా పెళ్లి సర్ప్రైజ్. తర్వాత? చెల్లె పెళ్లి కన్నా ఇల్లు కట్టే పెళ్లి చేస్తా. ఓకే. మళ్ళీ అక్కడేనా సీతా ధూల్పేట్ ధూల్పేట్? లేదు లేదు, బస్సు చేంజ్ అయిపోతా. మస్తీ చేంజ్ అవుతావా? ఎటొస్తా, ఓల్డ్ సిటీ సైడా లేకపోతే? నార్మల్ చిన్న ఏరియాలకు వస్తా. మనకు అంత పెద్ద పోయే అంత మనకు లేదు, జూబ్లీస్ పోయే అంత లేదు, బంజారాస్ పోయే అంత లేదు. అక్కడక్కడనే కొంచెం దూరం నార్మల్ చిన్న కాలనీలో తీసుకుంటా. చిన్న కాలనీలో అలా తీసుకుంటారు. సొంత పెద్ద బిల్డింగ్ కాకపోయినా ఒక రూమ్ కొనుక్కునే సరే సొంత ఇంట్లో పెళ్లి చేస్తావు మొత్తానికి. నువ్వు కూడా పెళ్లి చేసుకున్నా, ఆడపిల్ల కట్నం ఇద్దు నాకు. చేసుకుందాం చెల్లె పెళ్ళి అయినాక. ఆడపిల్ల కట్నంకి నాకేమి కట్నం అవసరం లేదు, ఆమె నన్ను మంచి చూసుకుంటే చాలు. కాదు, నాకు ఆడపిల్ల కట్నం కింద నాకేమి ఇస్తావు నువ్వు పెళ్లి చేసుకుంటే? ఇది ఉండదా మీ చూసాం సైడ్? వచ్చినప్పుడు అవన్నీ మా దగ్గర ఉండవు. ఇవన్నీ ఉండవా? మా సైడ్ ఉంటాయి, మా దగ్గర అవన్నీ ఉండవు. సర్లే పోనీ, వచ్చినప్పుడు చూద్దాం తీ అంటారు. సరే పోనీ, ఎలాగో వచ్చావు కాబట్టి. సో థ్యాంక్స్ అన్న వచ్చినందుకు.